జాతకంలో మనందరికీ కూడా చాలా ప్రధానమైనటువంటిది గురుబలం. ఈ గురుబలం ఉంటేనే ఐశ్వర్యాన్ని పొందటానికి, వ్యాపారాల్లో రాణించటానికి, అసలు సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతులను పొందడానికి, చక్కటి సంతానాన్ని కలిగి ఉండటానికి, కలిగినటువంటి సంతానం మంచి వృద్ధి పదంలోకి వెళ్ళడానికి, తద్వారా మనం మానసిక ప్రశాంతతను పొందడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అంతేగాక గురువు బాగుంటేనే ఒక మంచి విద్యను అభ్యసించడానికి, పీజీ లాంటి ఉన్నతమైనటువంటి విద్యను మనం పూర్తి చేసుకునడానికి, మంచి వాతావరణంలో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా జీవనాన్ని సాగించుకోవడానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి. అందుకనే జాతకంలో ఎప్పుడు కూడా మనం గురుబలాన్ని చూస్తూ ఉంటాం. పైగా నేను జీవకారకుడు. అటువంటి గురువు జాతకంలో కొంత దోషప్రదంగా ఉన్నాడా, మనం అప్పులు చేయడం కానీ, లేకపోతే మనం ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రాకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. గురువు జాతకంలో బాగుండని కారణం చేతనే ఇంట్లో ఉండేటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టాలి అనేటువంటి ఆలోచనలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. పిల్లలకి ఫీజు కట్టలేనటువంటి స్థితి రావడం కానీ, లేకపోతే పిల్లలు మనకి ఎదురు చెప్పడం కానీ, వాళ్ళ వల్ల మనకి ఏదైనా మానసిక వేదనలు రావటం కానీ, వ్యాపారంలో ఆకస్మిక నష్టాలు రావటం కానీ, ఇవన్నీ కూడా గురుడిచ్చేటువంటి దోషాలు. అటువంటి సందర్భాలలో మనకి ఈ గురుబలాన్ని పెంచుకోవడానికి గాను ఉపకరించేటువంటి మహత్వపూర్ణమైనటువంటి స్తోత్రమే సుందరకాండ. సుందరకాండలో ఉన్నటువంటి ప్రథమ సర్గ, మొట్టమొదటి సర్గ ఏదైతే ఉందో ఇది మనకు కావలసినంత గురుబలాన్ని అందిస్తుంది. ఎవరైనా సరే ఇటువంటి దోషాలతో బాధపడుతున్నప్పుడు రోజు కూడా శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని, తర్వాత ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసి, సుందరకాండలో ఉండేటువంటి ప్రథమ సర్గని కనుక పారాయణ చేసి, ముందు వెనకగా అంటే పారాయణ చేయడానికి ముందు, పారాయణ చేసిన తర్వాత స్వామివారికి దానిమ్మ పండును నైవేద్యం పెట్టి కానీ, ఒకవేళ దానిమ్మ పండు లభించకపోతే ఆవు పాలను కానీ నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే ఇటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకొని చక్కటి గురుబలాన్ని మనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి గురుబలాన్ని అనుగ్రహించేటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారియై రాజ్యము వీడే, సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. ఖరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై, రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి, మిత్రులైరి ప్రతిజ్ఞలబూనిరి. శ్రీ రఘురాముడు వాలిని గూల్చెను, సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవునాన లంక చేరితి, సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం, జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం. సాసితూణధనుర్బాణపాణిం రక్తం చరాంతకం,
स्वलीलया जगत्त्रातुम् आविर्भूतमजं विभुं रामरक्षां पठेत्राज्ञः पापघ्निं सर्वकामदां शिरो मे राघवः पातु बालं दशरथात्मजः कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रियं श्रुति घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सलः जिह्वां विद्यानिधिः पातु कण्ठं भरतवन्दितः स्कन्दौ दिव्यायुधः पातु भुजौ भग्नेशकार्मुकः करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् सेतुकृत्पात् जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पाताल भूतल व्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति బుధ కౌశిక మహర్షి ప్రోక్తమైనటువంటి శ్రీరామరక్షా స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. ఎవరైతే ప్రతినిత్యం కూడా రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారో వీరికి గ్రహ దోషాలతో వచ్చేటువంటి దోషాలు తొలగిపోవటమే కాకుండా బుద్ధిబలాన్ని పెంచుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అలానే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నా, శ్వాసకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కలుగుతున్నా, సాయంకాలం ప్రదోష వేళలో కనుక ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే క్రమేపీ ఇవన్నీ కూడా నిదానించి మనకి చక్కటి సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని మనం పెంపొందింపజేసుకోవడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా ఏర్పడతాయి. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ స్తోత్రరత్నాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत् तस्य करस्थाः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः रामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामः त्रिलोकानां रामः श्रीमान् सनः प्रभुः तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्षौ क्षीरकृष्णाजिनाम्बरौ फलमूलाशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथश्चैतौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वधनुष्मतां रक्षकुलनिहन्तारौ त्रायेतां नो